నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిపై అనేక కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వీటిలో ప్రధానంగా మద్యం కుంభకోణంలో కేతిరెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని, ఈ విషయం తమకు గతంలోనే తెలుసని ఆయన పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రస్తావిస్తూ, జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన సతీ సమేతంగా ధర్మవరంలో 1.5 రోజులు గడిపారు. ఆ రోజుల్లో వారు ఏ విషయాలపై చర్చించుకున్నారో, ఏ లెక్కలు మాట్లాడుకున్నారో ప్రజల ముందుకు రావాలి అని డిమాండ్ చేశారు. మాజీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాయలసీమకు మద్యం డబ్బులు ఎవరి ప్రాంతం ద్వారా వెళ్లలేదని, దానిపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇక వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తుందని అపోహలు సృష్టిస్తున్నారని, ఇది వాస్తవం కాదని, వాటిని కేవలం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మాత్రమే నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని ఆయన నొక్కి చెప్పారు. ఈ నిర్మాణాలను విమర్శించేవారు నిజమైన చిత్తశుద్ధి ఉంటే టెండర్లలో నేరుగా పాల్గొనాలని ఆయన సవాల్ విసిరారు. ఇక వైసీపీ ప్రజల ఆరోగ్యం పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే గత 5 ఏళ్లలో మీరే ఈ నిర్మాణాలను ఎందుకు చేపట్టలేకపోయారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ పీపీపీ మోడల్ ద్వారా ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆయన వివరించి చెప్పారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలను మరింత విస్తరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,23,00,000 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందుతున్నాయని, ఈ సంఖ్యను మరింత పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇటీవల తురకపాలెంలో చోటు చేసుకున్న ప్రత్యేక పరిస్థితులపై ఇప్పటికే హై లెవెల్ ఎంక్వైరీ ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు. ఈ విచారణలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నేరుగా సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యలపై, గత ప్రభుత్వ అవకతవకలపై చర్చించడానికి మేము పూర్తిగా సిద్ధమున్నామని చెప్పారు. సభలో అన్ని విషయాలపై ముఖాముఖిగా చర్చ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. ఇది మాజీ ముఖ్యమంత్రిపై ప్రస్తుత ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన అత్యంత తీవ్రమైన విమర్శలలో ఒకటిగా మనం పరిగణించవచ్చు.